ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం తత్సం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు వేషజం సం నోऽस्तु ద్వపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషः సహస్రాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. యదన్నేనాతిరోహితి ఏతావాణిస్య మహిమా ఆతో జాయంగశ్చ పూరుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం అక్షర పరబ్రహ్మయోగంలో ఆ భగవంతుని ఆశీస్సులతో మనం 24 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈరోజు మనం చేసేది ఏంటి అనేది అంటే 23 శ్లోకాలు అయిపోయాయి. ఈరోజు 24, 25. అయితే 23 శ్లోకాలు మనం కంప్లీట్ చేసి మనం ఒక్కసారి దాన్ని రివిజన్ చేసుకుంటే చాలా మంచిది అనేసి అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఒక్కసారి దాన్ని అవగాహన చేసుకోవాలి. ఏంటంటే ఇవి ఈ గీతలో సాంస్క్రిట్ వర్డ్స్ కనుక అది మనం రిపీట్ చేస్తే కానీ మనకి ఆ అక్షరం తాలూకా విలువ మనకు తెలియదు. అంటే ఆ అక్షరంలో అర్థం తెలుసుకోవడం చాలా కష్టం. ఆ అర్థం తెలుసుకోవాలి అంటే మనం ఈ శ్లోకాలు థరోగా మనం జపిస్తూ ఉండాలి. అంటే జపించడం అంటే థరో మనం చెబుతూ ఉండాలి, లేకపోతే అది రాదు. అయితే ఇప్పుడు 3వ శ్లోకం ఒకసారి మనం చదువుదాం. అంటే కృష్ణుడు మన అర్జునుడు వేసిన ప్రశ్నలకి కృష్ణుడు జవాబు చెప్తున్నాడు. ఇప్పుడు మొత్తం అక్షర పరబ్రహ్మ యోగం అంటే మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. ఈ టోటల్ శ్లోకాలు మొత్తం 28 శ్లోకాలు మాత్రమే. అయితే టోటల్గా 28 శ్లోకాల్లో 2 శ్లోకాలు కృష్ణ భగవానుడు అంటే అర్జునుడు చెప్పాడు. మిగిలిన 26 శ్లోకాలు కూడాను కృష్ణ భగవానుడే చెప్పాడు. ఆయన వేసిన ప్రశ్నకి ఆ మొత్తం 26 శ్లోకాలు ఆయనకు చెప్పవలసి వచ్చింది. ఎందుకు అంటే అది అర్థం కాదు. అలాంటి మహానుభావుడే అర్జునుడు అంటే అతను చిన్నవాడు కాదు, చాలా జ్ఞాని. అంతటి జ్ఞాని వాడు మన ఒక్క భూలోకమే కాదు, ఎన్ని లోకాలు వెళ్ళాడో ఆయన. ప్రతి లోకానికి వెళ్తూ అతను శరీరంగా ఉన్నప్పుడే వెళ్ళాడు. అలాగే గాలిలో తిరిగాడు. అంటే అన్ని శక్తుల్ని అంత బలాన్ని సంపాదించిన అలాంటి వ్యక్తి ఆ తర్వాత కృష్ణ భగవానుడు దగ్గరనే ఉన్నాడు. అతను పక్కనే ఉంటూ ఆయన నడిపించిన అంతటి మహానుభావుడికి అతనికి వచ్చిన డౌట్ని భగవంతుడు ఎంతో విశదంగానో అర్థమయ్యే రీతిలో ఆయన చెప్తున్నాడు. అంటే అది చిన్న విషయం కాదు. అయితే భగవాన్ వాచ అతను ఏంటంటున్నాడు అంటే బ్రహ్మ అంటే ఏంటి, ఆచార్యం అంటే ఏంటి, భూతం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, దీనికి నాకు కరెక్ట్గా చెప్పు అనేసి కృష్ణ భగవానుడు అంటే అర్జునుడు కృష్ణుడికి వేసిన ప్రశ్న. దానికి జవాబుగా శ్రీ భగవాన్ వాచ అక్కడి నుంచి అక్షరం నుంచే స్టార్ట్ చేశాడు. అక్షరం అంటే పెర్మనెంట్ అనమాట. దట్ ఈజ్ అంటే అది నాశనం లేనిది. ప్రతి దానికి అన్నీ నాశనం అవుతాయంటే అది పుడతాయి చేస్తాయి. మనం ఎన్నో వస్తువులను చూస్తున్నాం, మన కళ్ళలో ఎన్నో వస్తువులు చూస్తున్నాం. ఒక్కొక్క వస్తువు ఆ వస్తువును మన దగ్గర పెర్మనెంట్గా ఉంటుందా?
ఒక మొబైల్ తీసుకున్నామంటే సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోతుంది. అలాగే ఎన్నో విషయాలు, ఒక వాచ్ తీసుకున్నామనుకో, ఒక ఉంగరం తీసుకున్నామనుకో, ఒక ఏది తీసుకున్నాను ఏ వస్తువు కూడాను పర్మనెంట్గా ఉండదు. ఆ తర్వాత మనిషినే మనం పర్మనెంట్గా చూసామా? మనం మనిషి జన్మ కూడాను మనం చూసాం. అన్నిటికంటే విలువైంది, అన్నిటికంటే దీనిది మనిషి జన్మ. కానీ ఆ మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతున్నాడు, ఆయన కూడా మర్చిపోతున్నామే. మన తాతలది వీళ్ళని ఒకసారి గుర్తు చేసుకుంటే మన తాతగారు ఎన్నాళ్ళు బతికారు, ఆ తర్వాత ఏంటయ్యారు, ఆ తర్వాత ఎక్కడున్నారు వాళ్ళు? దీనికి ఒక్కొక్క దానికి ప్రశ్న మనలో మనం ప్రశ్నించుకుంటే మన డౌట్ మన దగ్గరే ఉండిపోతుంది, అది క్లియర్ అవ్వట్లేదు. దానికి మనం అది క్లియర్ కావాలి అంటే ఎన్నో వేదాలు ఉన్నాయి, ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలతో త్రూగా మనం ఎందుకు వెళ్ళట్లేదు? అంటే దాని మీద నమ్మకం తక్కువ, లేక మనకున్న శ్రద్ధ, మనం అశ్రద్ధ చేస్తున్నాం. ఈ అశ్రద్ధ అన్నది మన దగ్గరికి రాకుండా దాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం మనలో ఉన్నట్టయితే తప్పక ప్రతిదీ మనం నేర్చుకోగలం. అది లేకే దీనికి మనం ఏమీ తెలియకుండా ఈ జీవితాన్ని వ్యర్థం చేస్తూ లాస్ట్లో మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఈ బాడీని విడిచిపెడుతున్నాం. ఈ బాడీ ఉన్నప్పుడు మనం ఏమి నేర్చుకోలేకపోయాము, ఏమీ తెలుసుకోలేకపోయాము, దేని గురించి పట్టించుకోలేకపోయాము. కానీ మన కర్మానుసారం మనకేమో భగవంతుడు జన్మనిచ్చాడు. ఈ జన్మని సార్థకం చేసుకోకుండాను మనం ఏంటి అంటే ఈ భోగాల గురించి పరిగెట్టాం. ఏంటి ఆ భోగాలు అంటే ఏంటంటే మనకు ఆనందం కావాలి. ఈ ఆనందం కావాలంటే ఏం చేయాలి అంటే ఖాళీ తపన అంటే ఏంటి? మనకి సంపాదన, ఇది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, దాని కోరిక, ఈ కోరిక, అక్కడ పరిగెట్టడం, ఇక్కడ పరిగెట్టడం, ఇలాగ చేస్తూ మైండ్ని అంటే ఒక దగ్గరగా ఉంచుకోకుండా, ఒక శాంతి అన్నది లేకుండా అశాంతిగా పరిగెడుతూ ఉన్నాం. శాంతి అన్నది మనకి ఎప్పుడైనా ఉందా? మనకు కొన్ని బ్యాండ్లు ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కొన్ని విపరీతమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అసలుది మాత్రం శూన్యం. అసలుది ఏంటి అంటే ప్రశాంతత. మనకి పీస్ ఆఫ్ మైండ్ లేదు. పీస్ ఆఫ్ మైండ్ ఎందుచేత లేదు అంటే ఫర్ ల్యాక్ ఆఫ్ భగవాన్స్. అంటే భగవంతుని మీద భక్తి లేక, భగవంతుని మీద ధ్యానం లేక, భగవంతుని మీద నమ్మకం లేక, నీకు నువ్వే పెద్ద అన్న గర్వం ఏర్పడుతూ నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తిస్తూ, అంటే నీ తాలూకా ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఓన్లీ సంపాదన వైపు వెళ్తుంది. ఎప్పుడైతే సంపాదన తక్కువ అయిపోయిందో నీకు చింతన ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇంకా సంపాదన కావాలో నువ్వు తప్పటడుగులు వేస్తున్నావు. తప్పటడుగులు ఎప్పుడైతే వేసావో అంటే నువ్వు ఇంకొక రూట్కి వెళ్ళిపోయావు అనమాట. అంటే ఇంకా మంచి దీనికి రాకుండా నువ్వు తప్పులు చేస్తూనే ఉన్నావు. తప్పులు చేస్తూ తర్వాత నీ దగ్గర ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అసూయ, ఇవన్నీ నీలో కూడుతూ నిన్ను పాడు చేస్తూ నీకు అధోగతిగా అంటే కిందకైతే వస్తుంది, కానీ నువ్వు మీదకి ఎక్కలేకపోతున్నావు. అది లేకుండా నువ్వు జాగ్రత్త పరిచినట్టయితే మన జీవితం తప్పక సార్థకం అవుతుంది. మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే మనకి భగవంతుడు అంటే ఆ పెద్దవాళ్ళు మనకు అందించే ఈ గ్రంథాలని ఒక్కసారి తిరిగేస్తూ ఉండాలి. ఉపనిషత్తులు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో ఒక్కసారి మనం చూసుకోవాలి. మనం ఎన్ని వేదాలు ఉన్నాయో ఆ వేదాలను ఒకసారి చదువుకోవాలి. ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలను ఒకసారి మనం నడుచుకోవాలి. వాళ్ళు ఏం చేశారో, మనకన్నా పూర్వులు ఏం చేశారో, ఆ పూర్వులు ఏంటి మంచి పనులు చేశారు, వాళ్ళు ఎలాగ భగవంతుని చేరగలిగారు అన్న భావన మనలో ఉన్నట్టయితే నువ్వు నీ ప్రయత్నం చేస్తూ నువ్వు కూడాను దానికి చేరుకోగలవు. ఇన్ కేసు నువ్వే కానీ అక్కడ చేరుకోవడానికి నీ ప్రయత్నం లేకపోయినట్టయితే నీ తాలూకా జీవితం వ్యర్థం. ఆ తర్వాత నీకు నెక్స్ట్ జన్మ అన్నది తథ్యం. ఆ జన్మలో నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు ఎప్పుడైతే కర్మలు బాగలేవో నువ్వు సకర్మలుగా నుంచి వేరే కర్మలు చేస్తూ నువ్వే నాశనం చేసుకుంటూ మంచి బ్రతుక్కి అంటే మంచి అవకాశం నీకు భగవంతుడు అవకాశం కల్పించాడు, కానీ ఆ అవకాశాన్ని నువ్వు వినియోగించకుండా నీకు నువ్వే చంపుకుంటూ ఇంకా కింద లెవెల్కి వెళ్తున్నావు.
అంటే ఈ జన్మలో నువ్వు మంచిగానే ఉన్నావు, కానీ వచ్చే జన్మకి ఇంకా నీచ బతుకు వెళ్ళిపోతున్నావు అనమాట. అది లేకుండా ఒక మంచి స్థానానికి మనం చేరుకోవాలి అంటే మనం భగవద్ ధ్యానం చాలా అవసరము. అది ఇక్కడ చెప్పింది. అయితే 24వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం జాగ్రత్తగా విందాం. ఏది 24. అయితే 23 అయితే నేనేంటంటున్నాను, ఇది ఒక్కసారి భగవాన్ వాచ అంటే 3వ శ్లోకం నుంచి ఒక్క 2-3 శ్లోకాలు చదువుకుంటూ నెక్స్ట్ మనం అక్షరం బ్రహ్మ పరమం స్వభావోద్యాత్యాముచ్యతే భూతభావోద్భవాకర విసర్గం కర్మ సంహితః. అంటే అక్షర బ్రహ్మ పరమం స్వభావో జాత్యముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంయుత అని అక్కడ చెప్పాడు. నెక్స్ట్ ఆదిభూతం క్యరో భావ పురుషశ్చాది దైవతం ఆది యజ్ఞోహమేవాత్ర దేహీ దేహాభృతవర. అది చూడండి. నెక్స్ట్ ఏంటన్నాడు, అంతకాలే చ మమేవ స్మరణం ముక్తకాళేవరం యం ప్రయాతి సమద్భావం యాతి నాస్యత్త సంశయ. అంటే ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఎంతో రుచికరంగా ఉంటాయి. చాలా చక్కగా అది చదువుతూ ఉండు, అర్థం చేసుకొని అవి అలా చదువుతూ ఉంటే ఇందులో ఉన్న ఆనందం ఇంకో దాంట్లో మీకు దొరకదు. అది అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకొని మీకున్న 24 గంటల్లో ఈ 24 గంటల్లో ఒక అరగంట మీరు స్పేర్ చేసిన ఒక 15 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు, ఈ 10 నిమిషాల్లో మీరు 4 శ్లోకాలు మీరు చదివించుకుంటారు. అలాగే మీరు చేసుకుంటే దీంట్లో ఉన్న లాభం ఏంటంటే నువ్వెవరు, నువ్వేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అన్నది మీకు జ్ఞానోదయం కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో మీకు ఇతర ఆలోచనలని, ఆశలని, మమకారాలని, మమతలని ఇవన్నిటికీ కొద్దిగా దూరంగా ఉంటారు. దూరంగా ఉంటూ భగవంతుని చేరువలో దగ్గరగా వెళ్ళడానికి మీ ప్రయత్నం మీరు చేస్తూ భగవంతుని ఎప్పుడైతే మీరు చేరువలో దగ్గరగా వెళ్తూ ఉన్నారో మీకు ఆటోమేటిక్గా ఒక ఆనందాన్ని మీరు తీసుకుంటారు. ఇది ఇందులోపల ఉన్నది. నేను రోజుకి 4-5 శ్లోకాలు నేను చదువుతూ మన డైలీ ఏంటైతే చదువుతున్నామో దానికి మనం వెళ్దాం. అయితే ఇప్పుడు 23వ శ్లోకం ఏంటి, ఎత్ర కాళేతో అనావృత్తిం అవృత్తిం చయేవ యోగినః. నేను జాగ్రత్తగా నేను అది చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటూ ఉండండి. ఎందుకు అంటే అది చాలా విలువైన అక్షరాలు. అవి సంస్కృత్ వర్డ్సే కానీ చాలా విలువైనవి అనమాట. ఆ విలువైన వర్డ్స్ మీ చెవిలో పడినన్ను చాలు. అది చెవిలో పడితే మీలో ఉన్న భావాలు, మీలో ఉన్న అంటే ఏదైతే మనకి ఈ శరీరం ఏదైతే మనకు శరీరం ఉందో ఈ శరీరానికి మనకి ఏంటి కావాలి అంటే ఒక సూర్యరశ్మి కంపల్సరీ మీ మీద పడుతూ ఉండాలి. సూర్యరశ్మి అంటే డైరెక్ట్గా రేణువులు కాకపోయినాను ఆ తాలూకా కాంతి మీరు విన్నట్టయితే ఆ కాంతిలో ఉన్న స్వభావం, ఆ కాంతిలో ఉన్న శక్తి మీ తాలూకా శరీరానికి అది చేరుతూ మీకు ఒక శక్తివంతంగా మీరు ఎలా అయితే మీరు తయారవుతున్నారో అలాగే ఈ తాలూకా ఏవైతే ఇవి ఉన్నాయో ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకాలు మీనింగ్ అవసరం లేదు. ఆ శ్లోకాలు చక్కగా మీరు బుర్రలోకి ఎక్కించుకుంటున్నట్టయితే అది కూడా ఒక పవర్, ఆ శక్తి మీలో వస్తుంది. ఆ శక్తిని మీరు ఎప్పుడైతే మీకు చేరువలో ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఒక బలాన్ని చేకూరుతూ మీ తాలూకా స్వభావం, మీ తాలూకా తత్వం, మీ తాలూకా జ్ఞానం ఇవన్నీ పెరుగుతూ వస్తుంటాయి. ఒక కాంతివంతంగా మీరు మారుతూ ఉంటారు. దీంతో ఏజ్తో మనకు లిమిట్ లేదు. దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఏజ్. ఆ ఏజ్ అనేది మీరు మర్చిపోతూ ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉంటూ ఈ లోకంలో ఏదైతే ఉన్నదో ఇవి మీరు దాన్ని డెవలప్ చేసుకుంటూ మహాజ్ఞానాన్ని మీరు పొందినట్టయితే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఏజ్ అనమాట. ఇంకా ఏజ్తో మనకు సంబంధం ఉండదు. అది ఆటోమేటిక్గా మీకు ఒక శక్తిని భగవంతుడి నుంచి ఒక కిరణాల ద్వారా మీ దగ్గరికి వస్తుంది. అది అనమాట. ఎత్ర కాళేషు అనావృత్తం అవృత్తం చ ఏవ యోగినః. అవృత్తం అంటే తిరిగి వచ్చిన వాళ్ళు, తిరిగి రాకుండా ఉన్నవాళ్ళు. అంటే భగవంతుని చేరువలో చేరిపోతారు. ఎప్పుడు చేరుతారు? కృష్ణపక్షంలో.
ఈ ఉత్తరాయణం కృష్ణపక్షంలో ఎవరైతే ఈ శరీరాన్ని విడిచిపెడతారో, ఈ శరీరం ఎవరైతే ఆ టైంలో విడిచిపెడతారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దేవతలు. ఏంటి? ఉత్తరాయణంలో ఉన్న దేవతలు. ఆ దేవతలు నిన్ను కొనిపోదురు. అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ బాడీ వేరు, నీ తాలూకా ఆత్మ వేరు. నీ బాడీయే పోతుంది, ఓన్లీ నీ శరీరం నువ్వు విడిచిపెడుతున్నావు. కానీ లోపల ఉన్న ఆత్మ, అందులో ఉన్న జ్ఞానం, అందులో ఉన్నది ఏంటి అన్నది అవి నీతోనే ఉంటాయి. అది ఎక్కడికి పోవు. ఒక్కసారి మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. మీ బాడీలో మీ మనసును మీరు చూడగలుగుతున్నారా? మీ ఆత్మ అంటే ఏంటి తెలుసుకుంటున్నారా? మీ బుద్ధి అంటే ఏంటి తెలుసుకుంటున్నారా? ఏమీ తెలియట్లేదు. అది లేదు. కానీ మీరే కానీ దాన్ని ప్రూఫ్ చేయగలరు. ఒక మంచి మనసుతో వెళ్తే మంచి భావన మీకు కలుగుతుంటుంది. ఒక చెడ్డ భావనతో మీరు ఎప్పుడైతే భావించినట్లయితే ఆ చెడ్డ పనులతోనే వస్తుంది. అంటే మీ మైండ్ కూడా అలాగే డిస్టర్బెన్స్ అవుతుంది. వాట్ ఈస్ ది రీజన్ ఆఫ్ ఇట్? అంటే భగవంతుని తాలూకా శక్తి మీలో ఉన్నది కనుక మీరు ఏ విధంగా మీరు భగవంతుని జ్ఞానం చేస్తే ఆ విధంగానే భగవంతుడు మీకు రిప్లై ఇస్తున్నారు అన్న భావనతోనే మీరు భావించుకోవచ్చు. అయితే ఇక్కడ అనావృత్తం అవృత్తం అన్నాడు. అనావృత్తం అంటే తిరిగిరాడు, అవృత్తం అంటే అక్కడే ఉండిపోతారు. అంటే కొందరు తిరిగి వస్తారు, కొందరు తిరిగి రాకుండా అక్కడ ఉండిపోయిన వాడు అనమాట. ఇది స్వర్గలోకం. ఎవరైతే స్వర్గలోకానికి వెళ్తారో, ఎవరైతే మంచి పనులు చేస్తూ, అంటే ఏంటి, యాగాదులు, యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, పూజలు చేస్తారు, ఎన్నో విధంగా వాళ్ళు ఆ భగవంతుని చేసుకోవడానికి ఆ జీవితంలో ఉన్నదంతను దాని గురించి ఆలోచిస్తూ ఆ విధంగా ఆ భగవంతుని చేరుకుందాము అన్న పట్టుదలతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎత్ర కాలేతో అనావృత్తం అంటే ఎత్ర కాలేతో అంటే ఏ కాలం నందైనా వాళ్ళ తాలూకా కర్మను బట్టి వాళ్ళు వెళ్ళినట్టయితే, మంచి కర్మలు చేసినట్టయితే అది దేవతలు మీకు స్వర్గానికి తీసుకెళ్తారు. అంటే మీ కర్మలను మీరు తీసుకెళ్తున్నారు. కానీ ఏదైతే మంచి కర్మలు ఉన్నాయో ఆ మంచి కర్మలు అయిపోయిన తర్వాత ఆ భోగోగులు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు చేసిన తర్వాత మళ్ళీ రిటర్నే అవుతుంటావు. అయితే కొందరు మళ్ళీ రిటర్న్ అవ్వకుండాను అక్కడే ఉన్న వాళ్ళు ఏంటి, వీళ్ళు భగవత్ తత్వాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ తన శరీరాన్ని విడిచిపెట్టేశారు. కానీ ఇంకా భగవత్ తత్వం నేర్చుకుందాము అనే అపోహ, కాంక్ష, ఒక తపన ఇవన్నీ ఉండిపోయాయి. ఆ తపనతో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడ స్వర్గలోకంలో ఉంటే దేవలోకం, అక్కడే బ్రహ్మ. ఆ బ్రహ్మ దగ్గర తన తత్వజ్ఞానం నేర్చుకోవడానికి అక్కడే తన తత్వజ్ఞానం స్టార్ట్ చేస్తూ ఆ భగవంతుల్లో లీనమవడానికి వాళ్ళు అక్కడ ట్రై చేస్తూ వాళ్ళు అక్కడే ఉండిపోతుంటారు కొందరు. అది ఎంతో జ్ఞానం కావాలి, ఎంతో పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలను మునులు పెద్ద పెద్ద ఋషులు ఉన్నారు. ఆ ఋషులు ఆ విధంగా చేశారు. ఆ విధంగా చేసిన వాళ్ళు అక్కడ ఉండగలిగారు. కొందరు ఇటు వస్తారు, కొందరు అటు వస్తారు. ప్రాతం యాంతియం కాలము వృక్షామి భరత వర్షభ అంటే శరీర త్యాగం చేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్తున్నాడు. అది ఏంటి, మనం 23వ శ్లోకంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 24వ శ్లోకంలో ఏంటి అన్నది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఎందుకంటే మనకి టైం తక్కువ. ఇంకా దాని గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పవచ్చు. అంటే మనం నెక్స్ట్ భగవంతుడు మనకి ఏంటి నేర్పుతున్నాడు, ఒక్కొక్క శ్లోకాన్ని మనకు అందిస్తున్నాడు కదా. ఈ ఒక్కొక్క శ్లోకాన్ని తాలూకా అర్థాన్ని మనం తెలుసుకుంటూ మన జ్ఞానాన్ని పెంచుకుందాం. అందుగురించే నేను ఈ శ్లోకం చాలా స్పీడ్గా నేను నడుస్తున్నాను. అయితే 24వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది, అగ్ని జ్యోతి అహ శుక్లం. అక్కడ అగ్నితో స్టార్ట్ చేశాడు. అగ్ని, నెక్స్ట్ ఏంటి, జ్యోతి. అగ్ని, జ్యోతి, ఈ రెండు. అగ్నిజ్యోతి అహ శుక్లం షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనః. చూడండి, ఆ శ్లోకం చదువుతున్నప్పుడు అందులో ఉన్న స్వీట్నెస్ ఎంత చక్కగా ఉందో ఆ స్వీట్నెస్ మనం తీసుకోవాలి.
ఎంత చక్కగా అంటే ఏదైతే ఈ గీతలో ఉన్న శ్లోకాలు ఒక్కొక్కటి ఉన్నాయో స్వయంగా భగవంతుడు అంటే చిన్నవాడు కాడే, ఆయన శక్తి ఎంతదో. సహస్రశీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమి విశ్వతవృత్త అత్యధిష్ఠ సాంగుళం అంటే అంగుళంగా మనకు కనబడతాడు, కానీ ఆయన శక్తి అయితే ఎంత ఉన్నదో మరి ఇంకా చెప్పలేము. అలాంటి శక్తివంతుడైన ఆ భగవంతుడు మరి ఇంకెవరు కాదు, ఆ కృష్ణుడే దగ్గరగా ఉన్నాడు. ఆయనే తన నోటి నుంచి వచ్చిన శ్లోకాలను మనం వింటున్నాం. ఇంతకన్నా పుణ్యం ఇంకొకటి ఉందా ఈ లోకంలో? ఇంకోటి అన్నది ఇంకోటి లేదు. కానీ అది పూర్వజన్మ సుకృతంతో ఈరోజు మనం ఇది ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి మానవుడికి? అయితే అగ్నిజ్యోతి అహ శుక్లం అన్నాడు. అగ్నిజ్యోతి అహ శుక్లం అన్నాడు. ఏంటి అగ్నిజ్యోతి? అగ్ని వీళ్ళందరూ దేవతలు. జ్యోతి అంటే వెలుగు, అగ్ని అంటే అగ్ని. అది అగ్నిదేవత, జ్యోతి దేవత. అగ్ని అంటది ఏంటి? వెలుగుతో ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకే అది ప్రకాశం. అగ్ని అభిమాన దేవత. అది జ్యోతిర్మయ అంటే ఆ మార్గాల గురించి ఆయన చెప్తున్నాడు. అక్కడ లాస్ట్ శ్లోకంలో ఏం చేశాడు? అది అక్కడికి వెళ్ళిన వాళ్ళు, తిరిగి వచ్చిన వాళ్ళు కొందరు, తిరిగి రాని వాళ్ళు కొందరు, 2 మార్గాలుగా ఉన్నాయి. ఈ 2 మార్గాల గురించి నీకు నేను చెప్తాను, జాగ్రత్తగా విను అనేసి లాస్ట్ శ్లోకంలో ఆయన చెప్పాడు. అదే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈ మార్గాలు ఎలా వెళ్తున్నావు అంటే, ఒకటి జ్యోతి మార్గం అంటే, ఒకటి ఏంటంటున్నాడు? అగ్నిజ్యోతి. అది చూడండి ఎంత చక్కగా పెడుతున్నాడు. అగ్నిజ్యోతి శుక్లం అంటే శుక్లపక్షం. ఎప్పుడైతే శుక్లపక్షం వచ్చిందో ఆ శుక్లపక్షం రోజు అది దేవతలకి వచ్చిన కనెక్షన్ అనమాట. అప్పుడు దేవతలకి వాళ్ళకి ఆ శుక్లపక్షంలో, ఉత్తరాయణ శుక్లపక్షంలో వాళ్ళు వస్తారు. ఆ వచ్చిన వెంటనే నువ్వు ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టావో నిన్ను పట్టుకుంటూ వెళ్తారనమాట. వాళ్ళ తాలూకా డ్యూటీ ఏంటంటే నిన్ను పట్టుకొని వెళ్ళి స్వర్గలోకానికి తీసుకెళ్ళి అక్కడ అప్పు చెప్పడమే. దట్ ఈజ్ ద డ్యూటీ ఆ దేవతాస్ అనమాట. అదే ఇక్కడ అంటున్నాడు. అగ్నిజ్యోతి శుక్లం షణ్మష ఉత్తరాయణం. ఆ ఉత్తరాయణంలో ఎప్పుడైతే ఉత్తరాయణం ఉందో ఆ ఉత్తరాయణంలో వీళ్ళు తీసుకెళ్తారు. తత్ర ప్రయాత గచ్చంతి. ఎవరైతే ఆ మార్గం గుండా వెళ్తారో, తత్ర ప్రయాస అంటే ఆ మార్గం. ఏ మార్గం? ఈ శుక్లపక్షంలో మరణించిన వాళ్ళు, వాళ్ళ తాలూకా అంటే ఇక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళే మార్గం. ఆ మార్గం ఎలా ఉన్నదో చెప్తున్నారు. తత్ర ప్రయాస గచ్చంతి. ఆ మార్గాన్ని అందరూ పొందరే. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అక్కడికి వెళ్ళలేరు. ఆ పుణ్యం కావాలి. అది ఎలా చేస్తారు అన్నది మనకు కావాలి. అది తత్ర ప్రయాత గచ్చంతి అంటే దాన్ని పొందాలి. ఏంటంటున్నాడు? బ్రహ్మవిదో జనః. ఎవరు వెళ్తారు? బ్రహ్మవేత్తలు, యోగులు, మహాయోగి. ఆ మహాయోగుల దాని గుండా ప్రయాణించగలరు, ఇంకొకరు ప్రయాణించలేరు అని అర్థం అన్నమాట. అంటే బ్రహ్మవేత్తలైన యోగులు ఈ ఈ జ్యోతిర్మయ అన్న మార్గం ద్వారా, ఎవరు? ఆ యోగులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరో అర్హులు, ఆ అర్హులు మాత్రమే వాళ్ళు దీని దగ్గరికి వెళ్ళగలరు, ఆ మార్గం గుండా వెళ్ళగలరు. అది ద్వారా బ్రహ్మ ప్రాప్తిని, అప్పుడు వాళ్ళు ఏంటి? ఆ బ్రహ్మ తాలూకా ప్రాప్తిని పొందగలరు అనమాట. వాళ్ళే పొందగలరు, ఇంకెవరూ దీనికి పొందలేరు అన్న భావంతో చెప్తున్నాడు. ఈ జ్యోతి మార్గము అది ఆదిదేవత అగ్ని, వాళ్ళు ఆ దేవతలే వీళ్ళని తీసుకెళ్తారు. ఆ ఉత్తరాయణంలో
ఆ ఉత్తరాయణ సమయంలో వాళ్ళు ఆ దేవతలు వస్తారు. ఆ దేవతలు వీళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్తారు. జ్యోతి ఇవి జ్యోతి అగ్ని ఇవి 2 పదాలు. అంటే ఆ దేవతల తాలూకా స్వరూపాలు. అంటే అగ్ని తాలూకా అభిమాన దేవత, ఈ జ్యోతి తాలూకా అభిమాన దేవత. వాళ్ళు జ్యోతి అంటే ప్రకాశం, అంటే ఈ పృథ్వీపై ప్రకాశించే జ్యోతి. ఇది ఎలా ఉంటుంది? ఇది చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. ఇది పైలోకానికి తీసుకెళ్ళే ఒక జ్యోతి. ఆ జ్యోతిలో మిమ్మల్ని, ఆ జ్యోతి ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తారు. ఇదంతా అంధకారం, మహా చీకటి. అందులో ఆ చీకటిలో నువ్వేంటి కనబడదు నీకు. అంటే చనిపోయిన తర్వాత చెప్తున్నాడు, నీకు వెలుగన్నది మరి ఇంకా లేదు అనమాట. మహా చీకటి. ఆ చీకటిలో నువ్వు ఎలా ఉంటుంది అంటే, ఆ జ్యోతిర్మయం ఎప్పుడైతే ఉంటుందో ఆ జ్యోతిని పట్టుకుంటూ మెల్లగా ఆబే తీసుకెళ్తారనమాట. అది ఈ అగ్ని కూడాను, అది కూడా ప్రకాశవంతమైంది కనుక అది పగల దేవత. అది ఉత్తరాయణంలో ఉన్నది, అది తీసుకెళ్తారు అంటే బ్రహ్మ విదోణ. ఆ తర్వాత ఏంటి, వీడు అర్హుడు అయినట్టయితే అక్కడ ఉండగలడు. ఇన్ కేసు ఏదైతే మంచి కర్మలు చేశాడో ఆ మంచి కర్మల ప్రకారం అక్కడ భోగాలను అనుభవిస్తూ మళ్ళీ వాడు తిరిగి మళ్ళీ భూలోకానికి వస్తాడు. ఇది తథ్యం అనేసి భగవంతుడు ఇది సెలవిచ్చాడు. అదేంటి 24వ శ్లోకం. ఇప్పుడు మనకి 25వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం విందాం. 24వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఈ తావల గురించి చెప్పాడు. ఈ తావలను ఎలా ఉంటాయి ఏంటి అన్నది మనకు చెప్పాడు. అంతేగాని మరి ఇంకేం చెప్పలేదు. అయితే 25వ శ్లోకంలో ఏంటన్నాడు? ధూమహరాత్రి తదా కృష్ణ. చూడండి, ధూమహ అంటున్నాడు. ఈ ధూమహ అన్నది కూడాను ఒక అభిమాన దేవత, ఒక దేవత. ఈ ధూమహ దాని తాలూకా అర్థం ఏంటి అంటే అది ఒక ఆవిరి అన్నమాట. ధూమం అభిమాన దేవత. అది రాత్రింతద కృష్ణ. రాత్రిలే రాత్రి పగలు. అయితే మనకి ఎలా అయితే రాత్రి పగలు ఉన్నాయో అన్నిటికీ అలాగే రాత్రి పగలు అలాగే వస్తూనే ఉంటాయి. ఇంతకు ముందు శ్లోకాల్లో మనం నేర్చుకున్నాం. అయితే వీడు ఏంటి, ఈ శుక్లపక్షం అంటే ఉత్తరాయణం శుక్లపక్షంలో ఉదయం చనిపోయాడా రాత్రి చనిపోయారా, ఎప్పుడు చనిపోయినా వాళ్ళు వెళ్తారు. ఉదయం చనిపోయినా వెళ్తారు, రాత్రి చనిపోయినా వెళ్తారు. అది జాగ్రత్తగా ఈ దేవతలు జాగ్రత్తగా తీసుకెళ్తుంటారనమాట. ఏ ధూమరాత్రి తథాకృష్ణ అన్నాడు. షణ్మసా దక్షిణాయనం. ఇది 6 మాసాలు ఉంటాయి. తత్ర చంద్రమాసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. షణ్మష ఈ దక్షిణార్థి మార్గంలో ఉన్నవాళ్ళు సకామ అంటే ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సి వస్తుంది. ఈ మార్గాల గురించి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసి వస్తుంది. ఎందుకు ఈ మార్గాలు ఇలా ఉన్నాయి? దీనికి ఒక చిన్న కథ అన్నది, అంటే చిన్న టూకీగా, అంటే ఈ మార్గాలు ఎలా ఎంచుకుంటున్నారు అనేసి. ఒక మహానుభావుడు ఉన్నాడు, ఒక వర్తకుడు. ఆయన ఏం చేశారు అంటే, ఆయన పొరుగురు వెళ్దామనేసి తను వ్యాపారరీత్యా అతను పొరుగురు వెళ్తుండగా దొంగలు వచ్చి అతన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. అతను పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఏంటి, అతని కళ్ళకు గంతలు కట్టేశారు. గంతలు కట్టేసి ఆయన్నేమో అడవులంటూ పట్టుకొని వెళ్ళిపోయారు. ఎలాగ వెళ్ళారు అన్నది మనకు తెలియదు.
అంటే మొత్తానికి వాళ్ళకి మాత్రం తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి అతని దగ్గర ఉన్న ధనాన్నంతను అక్కడ దోచేశారు. దోచేసి ఆయన్నేమో ఆ అడవుల్లో విడిచిపెట్టారు. అడవుల్లో విడిచిపెట్టిన తర్వాతే ఉన్నది. అయితే ఇది ఎలా ఉంది? ఈ స్టోరీ అన్నది నేను అంటే అడవిలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ విడిచిపెట్టేసి అతను ఎటు వెళ్ళాలో తోచలేదు. ఎటు వెళ్ళాలి? ఈ అడవికి ఏంటంటే ఒక తోవ ఉండదు, ఎన్ని తోవలు ఒకేలాగా ఉంటాయి. ఎటు వెళ్ళడానికి ఈయన చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అవుతూ ఏదో ఒక దారిని పట్టుకొని వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు. మనిషి అన్నవాడు ఒక్కడు కనబడటం లేదు. ఏంటి మనిషి ఎవడు ఎందుకు ఇలా కనబడటం లేదు అనేసి వాడు అయినను తన ప్రయత్నం ఉన్నది కదా అనేసి అలా కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఇతనిలాగా మరొక అతను కూడా కలిశాడు. ఆయన కూడాను అలాగే తావు తప్పేసి వెళ్తూ ఉన్నాడనమాట. దాన్ని ఎలా ఉంటుంది? అప్పుడు అతను ఏం చేశాడు? అయితే ఈయనేమో ఆయనకి అడిగాడు, నేను మీరెవరు అనేసి అతను అడిగితే దానికి నేను జవాబు చెప్తాను. నేనెవరో నేను చెప్పగలను. ఆ తర్వాత నేను ఎందుకు ఇలాగయ్యానో చెప్పగలను. నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నది కూడా నేను చెప్పగలను. అది మీరు చూసుకోవాలి అన్నాడు. సర్లే, అయితే మీది ఏ ఊరు అంటే పలానా ఊరు, పలానా దగ్గర నేను పలానా మనిషిని పలానాగా నేను వ్యాపారం చేస్తుండేవాడిని, నన్నేమో ఇలా తీసుకొచ్చారు అంటే నా స్టోరీ కూడా సేమ్ అంతేని. అయితే సర్లే, మీకు ఒక విషయం నేను చెప్పగలను. మీకు ఊరికి తావు అడిగారు కనుక అది పలానా దిక్కుగా వెళ్ళినట్టయితే మీకేమో మీరు వెళ్ళగలరు అన్నాడు. అయితే నాకు మరి ఆ దిక్కు ఏంటో నాకు తెలియదు. పలానా జాగా నుంచి కుడిపక్క వెళ్ళాలి, పలానా దిక్కు వెళ్ళి ఎడం చేతి వెళ్ళాలి అనేసి మీరు ఏదైతే చెప్తున్నారో నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది. నాకు వచ్చి దిగబెట్టగలరా? చూడండి, ఇది దిగబెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి తాలూకా పని వారిది. మీ పనిలో నేను లగ్నం అయ్యానంటే నా తాలూకా పని ఎవరు చేస్తారు? అందు గురించి మీ తాలూకా ఆలోచనతో మీరు వెళ్ళండి, అంతేగాని ఇంకొకరు ఆలోచనతో రాకూడదు అన్న భావనతో ఆయన అక్కడ విడిచిపెట్టాడు. ఇంకా ఏం చేయడానికే ఆయన తోచలేదు. సర్లే అనేసి అతను చెప్పిన దిక్కులుగాను వెళ్తూ ఉండి ఏం చేశారు అంటే వీళ్ళిద్దరూ కొంత దూరం నడిచారు. ఓకే, ఇప్పుడు మా ఊరికి అటే వెళ్ళాలి, నీ ఊరికి అట్టే వెళ్ళాలి, ఆ ఊరు దాటిన తర్వాత మేము వెళ్ళాలి. ఒక పంచయ్యి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ మనం వెళ్దాము అనేసి ఏదో ఒక డిసైడ్ చేసుకొని ఇద్దరు వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈయనకి ఒక అందమైన అమ్మాయి కనబడ్డాది. ఇద్దరికి కనబడ్డాది. అందులో ఒక అతను ఏంటన్నాడు, చూసి ఈ అమ్మాయి చాలా బాగున్నది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ వయసులో ఉన్నాడు కనుక ఇద్దరు వయసులోనే ఉన్నారు. కానీ ఆయన ఆలోచన ఏంటి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాము అన్న ఆలోచనతో ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్న భావనతో ఆ అమ్మాయితో మాట్లాడదు. ఎందుకంటే మా ఊరు అక్కడ మా పెద్దలు ఉన్నారు, ఆ పెద్దల్ని మీరు సంప్రదించితే మీకు ఎలా ఉంటుందో చెప్పండి. వెళ్ళి ఆ ఊరు తాలూకా పెద్దల్ని సంప్రదించారు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని కలిసి నేను మీ అమ్మాయి చాలా అందంగా ఉంది, నేను నచ్చుకున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయితే ఒక పంచయ్యి నువ్వు పెళ్లి చేసుకుంటావు, నువ్వు ఏంటి అనేసి అడిగాడు. ఇతని తాలూకా క్వాలిఫికేషన్స్ అన్నీ ఆయనకి కూడా నచ్చాయి. ఓకే, అయితే నా కూతుర్ని నేను ఇస్తాను, కానీ ప్రొవైడెడ్ మరింకేం లేదు, నేను ఎలాగ నా వయసు అయిపోయింది కనుక నువ్వు ఈ పట్టణానికి అంటే నాయకుడిగా ఉండాలి అన్న భావనతో నువ్వే కానీ దానికి ఒప్పుకున్నట్టయితే నాకు ఇక ఏ అభ్యంతరం లేదు, నేను నా కూతుర్ని ఇస్తానన్నాడు. సర్లే, నాకు అంతకన్నా ఇంకేంటి కావాలి, నేను ఆ పనే చేస్తానని ఆ పాపను మ్యారేజ్ చేసుకొని ఈయన ఎక్కడే ఉండిపోయాడు. అయితే ఇతను అడిగాడు, ఏం బాబు నీ ఊరుగా అంటే, మరి ఇంకెందుకంటే ఊరు నేను తర్వాత వెళ్తాను, ఇదిగో నాకు ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ వెళ్తాను అంటే తను ఒక్కడు వెళ్ళిపోయాడు. తన గమ్యాన్ని తను చేరుకున్నాడు.
కానీ ఇతని గమ్యం ఏంటి? తను ఊరికి వెళ్ళడం. కానీ ఈ గమ్యం చేరుకోలేదు. ఈయన డైవర్ట్ అయ్యాడు. డైవర్ట్ అయ్యి తన మనసుని వేరే విధంగా చేసుకున్నాడు. అంటే నీవు ఇది ఇంతవరకు మీరు ఏంటి అర్థం చేసుకున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏంటి అర్థం అయింది ఇందులో? మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని రీచ్ అవ్వాలి. ఏదైతే భగవంతుని చేరుతాను అంటే భగవంతు తత్వాన్ని తెలుసుకుంటాను, భగవంతుని భక్తిలో ఉంటాను, ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి ఏంటేంటి అర్హతలు కావాలి, ఏం కావాలి అన్నది మీరు చేసుకుని ఆ పాయింట్కి రీచ్ అవ్వాలి. కానీ ఆ పాయింట్కి రీచ్ అయిన మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలని మనం ఒక్కొక్కటిని విడిచిపెడుతూ ఉండాలి, విడిచిపెడుతూ వెళ్ళాలి. అంతేగాని దీనిగా వెళ్ళకూడదు. అదనమాట. అయితే ఈ విధంగా నువ్వు చేసావా లేదా? అతను ఏం చేశాడు? అడదారి వెళ్ళాడు, ఇంకో దారి వెళ్ళిపోయాడు. కానీ ఇంకొక అతను ఏం చేశాడు? గమ్యానికి నా తాలూకా వ్యవహారం ఏంటంటే నేను గమ్యం చేరాలి. ఇందులో ఎవరు గొప్పవారు? ఆయనే. ఒక గమ్యాన్ని చేరుకోవడానికి తన ఊరికి తను చేరుకున్నాడు. కానీ ఇతనికి లేనిపోటు పాటలన్నీ ఇతను పడ్డాడు. అందు గురించి మీకు తెలియజేసింది నేను ఏంటి అంటే, మీరు భగవన్ నామస్మరణలో ఉన్నప్పుడు ఇంకొకటి ధ్యేయం లేకుండా, ఇంకొకటి ఆలోచన లేకుండా, ఇంకొకటి గురించి ఆలోచన ఇది కావాలి అది కావాలి అన్న ఏమీ లేకుండా ఒకే మనసుతో మీరే కానీ ఆయన్ని ప్రార్థించినట్టయితే తప్పక మీకు ఒడ్డుకి తీసుకెళ్తాడు. కంపల్సరీ భగవంతుడు మీకు అది చేస్తాడు. కానీ ఇన్ కేసు అదే కాకుండా అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకుల లోపల మీరు పడ్డారు అంటే మీరు బుడ్డంకులు అయిపోతారు. అంటే పూర్తిగా మునిగిపోతారు. ఇంకా మీ నావ వెళ్దు. ఆ తెరచాప గాలి ఎటు వెళ్తుందో ఆ తెరచాప జాగ్రత్తగా చూసి పడవని నడిపినట్టయితే వాడు ఈ కొస నుంచి ఆ కొసకు వెళ్ళగలడు. అది లేకుండా దిక్కులు చూస్తూ అటు లేకుండా ఇటుగాను ఇటు చేసి లోపల వాటర్ వచ్చేస్తుంది, ఆ పడవ కూడా మునిగిపోతుంది. నీ ఆలోచన నీ శక్తి చాలా చక్కగా ఉండాలి. అది ఇక్కడ తత్వచంద్రమాసం జ్యోతి. నువ్వు ఎప్పుడైతే ఆ జ్యోతిని పట్టుకొని ఎక్కడ చంద్రలోకం అంటే చల్లదనంగా ఉంటుంది. ఆ చంద్రలోకంలో చల్లగా ఉంటూ ఆ అభిమానంగా అక్కడ నువ్వు చేయవలసిన పనులు భగవతత్వాన్ని తెలుసుకోవడానికి నీకు మంచి జ్ఞానాన్ని సంపాదించే ఒక మంచి దారిని చూపించాడు భగవంతుడు. ఆ దారి గుండా మీరు వెళ్ళినట్టయితే ఈ చంద్రమాస జ్యోతి తప్పక మీకు దొరుకుతుంది. ఆ తర్వాత ప్రాప్తి నివర్తతే, స్వర్గలోక సుఖాన్ని మీరు అనుభవించగలరు. అక్కడ ఏంటంటున్నాడు? ప్రాప్య నివర్తంతే యోగి అంటే సకామ కర్మలని ఏవి మీరు ఆచరించే కర్మలు ఎలాంటివి? సకామంగా ఉండాలి. సకామ కర్మలు ఆచరించుతూ స్వర్గలోకానికి మీరు వెళ్ళాలి. స్వర్గలోకంకి వెళ్ళే ముందు మీరు మాత్రం అన్నీ ప్రిపేర్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఆటంకాలు వచ్చినన్ను దాన్ని అడ్డుకోవడం ఒక దైనంగా చేస్తూ మీరు చేరే మార్గాన్ని తప్పక మీరు అక్కడ చేరుకోవాలి అన్న భావనతో 25వ శ్లోకం మనకి ఆ భగవంతుడు అందించాడు. మనం కూడా ఆ విధంగానే మనం నడిపించుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఇది ధన్యం అవ్వాలని ఆ భగవంతుని మనసారా మనం ఎప్పుడూ ప్రార్థనలో, ఎప్పుడూ భగవంతు నామస్మరణతో మనం ఉన్నట్టయితే తప్పక మనం చేరుకోగలం. హరే కృష్ణ. సాయిరామ్.